వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ భయ్య. వరుణ్ తేజ్ ఇలాంటి మంచి స్టోరీ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో నాకైతే అనిపిస్తుంది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ అనమాట ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు. అలాంటి కొత్త రకమైన స్టోరీ అనమాట వరుణ్ తేజ్కి అయితే వచ్చింది భయ్య. నెక్స్ట్ లెవెల్ అనమాట. అదే కాకుండా దీంట్లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ చేశారనమాట. అంటే 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే మనకి ఈ మూవీలో అయితే చూపిస్తారు. ఒక్కొక్క స్టెప్ అనమాట ఒక్కో రకంగా అయితే చూపిస్తారు. ఒక్కో సీన్ అనమాట ఒక్కో రకంగా ఉంటుంది. అదే కాకుండా డైలాగ్స్ చాలా బాగా పడ్డాయి భయ్య. అసలు దీంట్లో హైలైట్ ఏంటంటే బీజిఎం వర్క్ అనమాట. బీజిఎం వర్క్ చేసిన వాళ్ళ పేరు అయితే తెలియదులే కానీ కుమ్మేశాడు భయ్య. చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ డైలాగులు చెప్పే విధానం భయ్య ఒక రేంజ్ లో ఉంటుంది. అదే కాకుండా తను స్టెప్ బై స్టెప్ ఎదిగే విధానం మంచిగా చూపించారు. అయితే ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. దీంట్లో కొద్దిగా మసాలా యాడ్ చేసి ఈ విధంగా మనకి ప్రజెంట్ చేశారు. అయితే రియల్ పర్సన్దే ఈ స్టోరీ. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఈ స్టోరీని అలాగే తన బాడీ కట్టి పూర్తిగా చేంజ్ చేసుకున్నాడు భయ్య. అతను ఈ మూవీ స్టోరీ కోసం అనమాట తను పూర్తిగా మారిపోయాడని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా నేను ఇంతకుముందు చూడలేదు భయ్య. డిఫరెంట్ కంటెంట్ మరియు డిఫరెంట్ స్టోరీతో అయితే వచ్చాడు. దీంట్లో మీనాక్షి చౌదరి హీరోయిన్ అనమాట. అయితే రీసెంట్గా తనే మొత్తం సినిమాలో అయితే హీరోయిన్ అయితే కనబడిపోతుంది. అదే కాకుండా భయ్య దీంట్లో సాంగ్స్ అయితే అంతలా ఎక్కువ భయ్య, కానీ వర్క్ బాగుంది. అదే కాకుండా భయ్య ఇది 1950లో జరిగిన స్టోరీ మాదిరి అయితే ఉంటుంది. దీంట్లో మనకి బాగా నచ్చేది వరుణ్ తేజ్ యాక్టింగ్ భయ్య. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఈ విధంగా యాక్ట్ చేస్తాడు అని ఎవరు ఊహించగలేదు. అయితే వరుణ్ తేజ్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు ఈ మూవీతో అనమాట. అయితే రీసెంట్గా అనమాట ఇతని సినిమా టికెట్లు ఎవరు కొన్నట్టు అయితే కనబడలేదు. కానీ అనమాట థియేటర్లో చూస్తే ఇతని సినిమాని మాత్రం పక్కాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. అలా ఉంది. ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ భయ్య. కొత్త రకంగా అయితే వచ్చాడు. ఈ మూవీ మొత్తం వైజాగ్ లోనే తీశారు భయ్య. క్లియర్ కట్ గా మనకి అన్ని సీన్స్ అనమాట, అన్ని ప్లేసెస్ అనమాట గుర్తుకొస్తూనే ఉంటాయి. అదే రకంగా ఆ మూవీలో కూడా చూస్తూనే ఉంటాం. ఇలాంటి బయోపిక్ తో మన వాళ్ళు కొత్త రకమైన స్టోరీలు అయితే తీసుకొస్తున్నారు భయ్య. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఎదిగే హీరోలు అనమాట ఈ విధమైన కంటెంట్ తో, ఈ విధమైన క్యారెక్టర్ వేరియేషన్ తో ఇలా కొత్తగా వస్తే అనమాట చాలా మందికి ఇలాంటి హీరో మీద మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. అలాంటి స్టోరీ, అలాంటి కంటెంట్ తో ఈ మూవీ వచ్చింది మన ముందుకి. అయితే ఈ మూవీ చూడొచ్చా చూడకూడదా అంటే డెఫినెట్ గా చూడొచ్చు నాకైతే అనిపించింది భయ్య. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. కంగువా మూవీ కన్నా బెటర్ అనిపించింది భయ్య. టికెట్లు ఎవరు కొనలేదులే కానీ మూవీలో అనమాట మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మనం బయట వచ్చాక అనమాట మంచి సినిమా చూసాంరా అనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది భయ్య. ఎవరైనా ఈ సినిమా కనుక చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను మూవీ రివ్యూస్ కూడా.